హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. నేను మీ సంతీష్. ఇప్పుడు ప్రజెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏం జరుగుతుందంటే ఎలక్షన్స్ అయిపోయాయి. ఇంకొక లాస్ట్ ఫైనల్ ఫేజ్ ఎలక్షన్ మాత్రమే ఉన్నాయి. సో ఫైనల్ ఫేజ్ ఉంది. అండ్ మేజర్గా తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్, ఆంధ్రాలో అసెంబ్లీ కంబైన్డ్ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయాయి. సో మేము గెలిస్తే మేము అని వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీలు సో అలా అనుకుంటున్నాయి. యాక్చువల్లీ మనము నియోజకవర్గాల వారీగా మన అనాలిసిస్ ఏంటి, మన దగ్గరకు వచ్చిన అనాలిసిస్ అంటే చూడండి, 2019లో జరిగిన విషయాలని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ అనాలిసిస్ అనేది మీకు నేను ముందుకు తీసుకురాబోతున్నాం మన ఫస్ట్ న్యూస్ నుంచి. సో మనం కనుక మేజర్గా ఆంధ్రప్రదేశ్ అనేది తీసుకోగానే ఫస్ట్ మనకు అందరికీ హాట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే అది పిఠాపురం. పిఠాపురంలో పాగా వేసేది ఎవరు, పిఠాపురంలో గెలుపు ఎవరిది అనే దానిపైన ఒక స్మాల్ అనాలిసిస్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. తర్వాత నెక్స్ట్ వీడియోలో కూడా ఒక్కొక్క నియోజకవర్గాన్ని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో పూర్తి వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే మీకే అర్థమవుతుంది మన అనాలిసిస్ ఎంతవరకు నిజమవుతుందో 4th జూన్లో మీకు తెలిసిపోతుంది. మొదటగా మనము 2019 కనుక తీసుకున్నట్లయితే 19 బరిలో కూడా మేజర్గా ఇప్పుడు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో నిల్చున్నారు. మేజర్గా అక్కడ ఎస్విఎస్ఎన్ వర్మ మేజర్ టీడీపీ క్యాండిడేట్. ఎందుకంటున్నానంటే 2014లో చూడండి, అతను ఇండిపెండెంట్ క్యాండిడేట్ల పోటీ చేసి రెబలియన్గా 97,000 ఓట్స్తో 57.59 అంటే దాదాపుగా 58% ఓటింగ్ పర్సంటేజ్ని దక్కించుకున్నాడు. సో దానికి అప్పుడు వైఎస్ఆర్సీపీలో దొరబాబు అండ్ టీడీపీ నుంచి పివి విశ్వం ఉన్నారు 2014 కనుక. అదే 2019కి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన. సో ఇలా ఉండేసరికి ఏమైపోయింది, అక్కడ ఎవరైతే దొరబాబు ఉన్నారో అతనికి 44.7% అంటే దాదాపుగా 80 అంటే 1,86,000 ఓట్లు పోలైతే అతనికి 83,000 అంటే 44% ఓట్లు పోలయ్యాయి. పిఠాపురంలో టీడీపీ ఓడిపోవడానికి, వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఒకే ఒక కారణం, జనసేన ఓట్లు చీల్చింది ఇక్కడ. కానీ 2024లో అదే రిపీట్ అవుతుందా అంటే అస్సలు రిపీట్ కాదు. ఇది ఏమంటారు, చరిత్ర లిఖించబడుతుంది అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మేజర్గా ఎవరెవరికి పోటీ ఉంటుందంటే వైఎస్ఆర్సీపీ ఒకవైపు వంగగీత అయితే ఇంకొక వైపు వచ్చేసి పవన్ కళ్యాణ్. మెజారిటీ లేదన్నా కూడా 1,00,000 ఓట్లు పడే అవకాశం ఉంది. అంటే ఇప్పట్లో పోలైన లాస్ట్ టైం చూడండి 1,86,000 ఓట్లకి 68,000 ఓట్లు టీడీపీకి, జనసేన పార్టీకి 28,000 అంటే దాదాపుగా 80,000 ఓట్లు ఇక్కడ వీళ్ళిద్దరి ఓట్ బ్యాంక్ అనేది ఉందని తెలుస్తుంది. సో మరి ఇదే కనుక సేమ్ 2024 అంటే మొన్న ఈ ఎలక్షన్లో కనుక రిపీట్ అయితే ఖచ్చితంగా మరి పిఠాపురం నుంచి 99.99% మరి పవన్ కళ్యాణే గెలవచ్చు అనేది మా అంచనా. మరి ఇక్కడ మనం ఒకవేళ ఓట్ల శాతం ప్రకారం తీసుకుంటే ఇలా, మరి క్యాండిడేట్ ప్రకారం కూడా తీసుకున్నట్లయితే ఎస్విఎస్ఎన్ వర్మ కూడా మంచి వ్యక్తే. కానీ టీడీపీ జనసేన పొత్తు ఉండటంతో జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్కి ఇక్కడ సీటు పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. అదే వంగగీతకి ఇచ్చారు వైఎస్ఆర్సీపీ. ఒకవేళ ఇక్కడ వంగగీతకు ఇవ్వడమే ఇక్కడ మెయిన్ చేంజ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఎవరైతే దొరబాబు ఉన్నారో వైఎస్ఆర్సీపీ నుంచి 2014లో కానీ దాంతోపాటు 2019లో అంటే ఏం చేయలేడు, ఓట్లు ఓడిపోతాడనే భయంతోనే పెట్టిండొచ్చు కదా మేబీ, అంటే ఎగ్జాక్ట్లీ అదేనే చెప్పలేము. కానీ అది కూడా ఒక 15 to 25 to 50% ఉండొచ్చు. అదొక రీజన్ అని చెప్పొచ్చు. మెజారిటీగా ఇప్పుడు వంగగీత గారిని కూడా తీసుకున్నట్లయితే మరి కొద్ది వరకు ఆమె సెంటిమెంట్ చేయడం కానీ దాంతోపాటు అలాంటి మాట్లాడడము, కానీ ఇక్కడ అది చూసినట్లయితే దాంతోపాటు కొంత డబ్బులు కూడా మద్యం అది చలామనేది అంటాం, అదొక వైపు ఉంటే పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లయితే ఒక
సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్లో అంటే సినీ రంగం నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బాలయ్య బాబు ఉన్నారు. మళ్ళీ దాని గురించి మనం మాట్లాడదాము. కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం మంచిగా మాట్లాడే వ్యక్తి, గవర్నమెంట్ అడిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. సో అలా కనుక వస్తే పవన్ కళ్యాణే ఇక్కడ బెస్ట్ పర్సన్ అనేది మనం చెప్పవచ్చు. సో మా అంచనా ప్రకారము 99% పవన్ కళ్యాణ్కి 1,00,000 ఓట్ల వరకు, అంటే దాదాపుగా 55% ఓట్లు, అంటే ఎన్నైతే ఓట్లు పోలైనాయో దానిలో 55% వచ్చే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చూస్తూనే ఉండండి ఫస్ట్ న్యూస్. థ్యాంక్ యూ. జై హింద్.